ఏంది భయ్యా, పంప్ సెక్షన్ చేయించాను, ఇంజన్ కి కార్బెటర్ కూడా వేయించాను, అయినా ప్రాబ్లం సాల్వ్ కాలేదండి. చూడండి ఇక్కడ మనకు స్టార్ట్ అవుతుంది. నేను స్టార్ట్ చేసిన తర్వాత రేజ్ చేస్తే ఏమవుతుందంటే పంపు ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయ్యి హీట్ అవుతుంది, ఓవర్ హీట్ అవుతుంది. ఎందుకు అవుతుందని నేను చూస్తే మనకి బోర్ అనేది పోవడం వలన అలా అవుతుంది. నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. బోర్ ఎందుకు పోతుందంటే ఓవర్గా ఎక్కువ రేజ్ చేయడం వలన. దీని సర్వీస్ కూడా అయిపోయింది. చూడండి నేను రీప్లేస్ చేస్తున్నా. ఈ పంప్ని మనం బయటకు తీసుకొని మనం ఓపెన్ చేసుకోవాలి ఇలాగా. చూడండి అది హెవీ హీట్ అయింది. సరే దీన్ని పక్కన పెట్టేసి పంప్ సెక్షన్ కూడా చాలా బాగుంది. అలాగే ఇప్పుడు 34 ఇంజిన్ తీస్తున్నాం చూడండి. 34 ఇంజిన్ ఇప్పుడు దానికి పంపుకి మనం బిగిస్తా ఉంటే చూడండి బిగించాను. బిగించగానే ఇప్పుడు స్టార్ట్ చేశాను. అలాగే ఓవర్ రేజ్ చేయకూడదండి, ఎందుకంటే కూలింగ్ కూడా పెట్టలేదు కాబట్టి మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు 100% ఈ వీడియో ఉపయోగపడుతుంది. చూడండి అక్కడ నేను రేజ్ చేస్తున్నా. 100% ఈ వీడియో ఓకే అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి.